టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమా వరల్డ్ వైడ్గా భారీ స్థాయిలో విడుదలైంది. ఒక విధంగా మహేష్ బాబు కెరియర్లోని ఇది బిగ్గెస్ట్ రిలీజ్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా అడ్వాన్స్ బుకింగ్స్తో కూడా ఈ సినిమా కొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది. ఓవర్సీస్లో కూడా సాలిడ్ బుకింగ్స్తోనే సినిమా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. మహేష్ బాబు క్రేజ్ ఎలా ఉంటుందో మరోసారి ఈ సినిమా ఓపెనింగ్స్తో అర్థమవుతుంది. అయితే గుంటూరు కారం కంటెంట్ విషయానికి వస్తే మాత్రం గురూజీ మార్క్ ఎలిమెంట్స్ ఈసారి అంతగా క్లిక్ అవ్వలేదు అనేలా కొన్ని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ మహేష్ బాబు మాత్రం తన మాస్ క్యారెక్టర్ను మంచి ఎంటర్టైన్మెంట్గా అందించాడు అని మరికొందరు పాజిటివ్గా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఊహించని విధంగా ఒక టాక్ వైరల్ అవుతుంది. ఇక అందులో ఒక ప్రముఖ హీరో ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలైతే త్రివిక్రమ్ మహేష్ బాబుతో మొదట చేయాలనుకున్న కథ వేరేది. ఆ కథతో మొదట షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. కానీ మళ్ళీ ఎందుకు మహేష్ బాబు నిర్ణయం మార్చుకోవడంతో క్యాన్సిల్ చేసి గుంటూరు కారం కథను లైన్లోకి తీసుకువచ్చారు. అయితే గతంలో ఈ కథను త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్తో చేయాలని అనుకున్నట్లుగా చాలా రకాల కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో అరవింద్ సమేత వచ్చిన విషయం మనకు తెలిసింది. ఇక ఆ సినిమా తర్వాత అలా వైకుంఠపురంలో సినిమాతో మరో సాలిడ్ సక్సెస్ సొంతం చేసుకున్న త్రివిక్రమ్ వెంటనే ఎన్టీఆర్తో సినిమాను అనౌన్స్ చేశారు. హారిక హాసినితో పాటు నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, ఆర్సీ బ్యానర్ కూడా ఆ సినిమాను సంయుక్తంగా నిర్మించాలని అనుకుంది. అదే ఎన్టీఆర్ గుంటూరు కారం అని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ మళ్ళీ ఎందుకో దాన్ని పక్కన పెట్టి కొరటాల శివ దేవరాపై ఫోకస్ పెంచాడు. ఇక ఇప్పుడు గుంటూరు కారంకు వచ్చిన రిజల్ట్తో ఓ వరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంపై ఎక్కువగా చర్చించుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే చిత్ర యూనిట్ వర్గాలు క్లారిటీ ఇవ్వాలి. కానీ అది జరిగే పని కాదు. ఎందుకంటే ఒక హీరో చేసిన సినిమా రిలీజ్ అయ్యాక రిజల్ట్ చేసిన వారు కానీ మేకర్స్ కానీ క్లారిటీ ఇవ్వడానికి ఇష్టపడరు. అయితే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ మాత్రం తప్పకుండా ఉంటుంది అని ఆ మధ్య నాగవంశి క్లారిటీ ఇచ్చారు.